హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందరిలో నేనుండాలి. ముందు వీడియో వరకు శ్రీవారి మెట్టుకు వెళ్ళే దారి మార్గం కొంతవరకు అయితే చూపించాను. శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీవారి మెట్టు వైపు వచ్చే దారి మార్గం ఇది ఆ కంటిన్యూషన్ వీడియో అనమాట. ఇప్పుడు ప్రస్తుతం మనం శ్రీవారి మెట్టు దగ్గరికి అయితే చేరుకున్నాము. ఈ శ్రీవారి మెట్టు తిరుపతి బస్టాండ్ నుంచి, తిరుపతి మెయిన్ బస్టాండ్ ఏదైతే ఉందో మెయిన్ బస్టాండ్ నుంచి శ్రీవారి మెట్టుకి సుమారు ఒక 19 నుంచి 20 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. పక్కన చూడొచ్చు శ్రీవారి బ్రహ్మరథం, ధర్మరథం, అది కూడా ఫ్రీ బస్సు అనమాట. తిరుమల కొండపైన తిరిగే బస్సులు ఎలా ఉంటాయో సేమ్ అలాంటి బస్సులు కొన్ని సర్వీసులు కూడా ఇక్కడ తిరుపతి రైల్వే స్టేషన్ బస్టాండ్ వైపు నుంచి శ్రీవారి మెట్టు దాకా అయితే ఫ్రీ సర్వీసులు అయితే తిరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ ఫ్లెక్సీ ఒకటి ఏర్పాటు చేశారు. 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన పిల్లల్ని మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు అయితే అలో చేయరు. ఇలాంటి రూల్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ కొత్తగా కూడా ఇప్పుడు ప్రస్తుతం ముందు వీడియోలో కూడా కొంత భాగం ఫ్లెక్సీ రూపంలో చూపించాను. మళ్ళీ చెప్పాల్సిన విషయం కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. జూన్ 6వ తారీఖు నుంచి ఈ శ్రీవారి మెట్టు మార్గంలో దివ్య దర్శనానికి సంబంధించిన టోకెన్స్ ఏవైతే ఇస్తున్నాయో కాలినడకన నడిచే భక్తులకి, అవి ప్రస్తుతం ఇక్కడ శ్రీవారి మెట్టు మార్గంలో ఇవ్వట్లేదు. అవి ప్రస్తుతానికి ఇక్కడ పర్మనెంట్ రూములు, దానికి సంబంధించి బిల్డింగ్స్ అయితే కట్టబోతున్నారంట. దానికి సంబంధించి అవి ఇవ్వటానికి కట్టడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఇప్పుడు తాత్కాలికంగా అలిపిరి బస్టాండ్ ఏదైతే ఉందో అక్కడ భూదేవి కాంప్లెక్స్ అని ఉంటుంది. అలిపిరి బస్టాండ్, అలిపిరి గేట్ ఎదురుగానే ఉంటుంది. అలిపిరి బస్టాండ్ అంటే దాదాపు అందరూ తెలిసే ఉంటుంది. అలిపిరి బస్టాండ్ భూదేవి కాంప్లెక్స్లో మాత్రమే అక్కడ టోకెన్స్ తీసుకొని ఈ దారి వెంట అయితే వెళ్ళి మళ్ళీ మధ్యలో 1200 మెట్టు కాడ అయితే మళ్ళీ చెక్ చేస్తారు. అక్కడైతే మళ్ళీ టోకెన్ చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది, స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగైతేనే దివ్య దర్శనం ప్రకారం దర్శనం అయితే కలుగుతుంది. అలా లేదంటే మాత్రం మామూలు ఉచిత దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది, సర్వదర్శనానికి. ముఖ్యంగా దారి వెంట తెచ్చుకునే భక్తులందరికీ కూడా ఈ శ్రీవారి మెట్టు వైపు తెచ్చుకునే భక్తులందరూ లగేజీలు కానీ చెప్పులు కానీ మొత్తం ఇక్కడ లగేజ్ కౌంటర్లో హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు మనకు ఒక టోకెన్ అయితే ఇస్తారు. ఆ టోకెన్ ప్రకారం, ఆ టోకెన్ మీద ఇచ్చిన సమయం ప్రకారం మనం కొండపైకి నడిచి వెళ్ళి చేరుకునేటప్పటికి మన లగేజ్ అక్కడికి చేరుకుంటుంది. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ద్వారా లగేజ్ అయితే పైకి చేరుస్తారు. ముఖ్యంగా ఈ అలిపిరి మెట్టు మార్గానికి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా ఈ శ్రీకృష్ణదేవరాయ సదన్ అని యాత్రికుల వసతి భవనం అని క్లియర్గా కనిపిస్తుంది. ఎవరైనా రెస్ట్ తీసుకోవాలనుకుంటే భక్తులు నైట్ టైంలో కానీ ఇంకా ఏదైనా టైంలో, ఎండ టైంలో కానీ ఇక్కడ మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ప్రథమ చికిత్స సంబంధించి కూడా మంచి ఏర్పాట్లు అయితే చేశారు. ఇవన్నీ కూడా టీటీడీ వారి తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్లాస్టిక్ను కూడా నివారిస్తున్నట్టుగా, ప్లాస్టిక్ వాడొద్దని చెప్పి క్లియర్గా బోర్డులు కూడా అయితే పెట్టారు. ఫారెస్ట్కు సంబంధించి కూడా కొంత స్మగ్లింగ్ జరుగుతుంది కాబట్టి ఎర్రచందనం లాంటివి దొంగలు తిరిగే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చూపిస్తున్నారు. ఇదే శ్రీవారి మెట్టు మార్గంలో టోకెన్ల జారీ ఇప్పుడు తాత్కాలికంగా నిలిపివేశారు. టోకెన్ తీసుకోవాలని అనుకున్న వాళ్ళు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద పొందగలరు టోకెన్స్ అని క్లియర్గా బోర్డు అయితే చూపించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ పరిసరాలు, ఈ కాలినడకన వెళ్ళే శ్రీవారి మెట్టుకు మార్గం కావచ్చు, అలిపిరి మెట్టు మార్గం కావచ్చు, వెహికల్స్ తిరిగే కొండపైకి ఎక్కే దిగే మార్గాలు కావచ్చు, ఈ మధ్య ఎక్కువగా చిరుత పులులు దాడులు ఇవి కొంచెం వచ్చే భక్తుల్ని కొంచెం భయభ్రాంతులకు అయితే గురి చేస్తున్నారు. ఈ విధంగా అడవి జంతువుల నుంచి మనం కాపాడుకోవటం కానీ, లేదంటే మన నుంచి అడవి జంతువులకి కొంత రక్షణ కోసం కానీ నేను ఇచ్చే సలహా ఏంటంటే, నేనైతే ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ శ్రీవారి మెట్టు వైపు కానీ, లేదంటే అలిపిరి మెట్టు వైపు కానీ, వాహనాలు కొండపైకి ఎక్కి దిగే వైపు కానీ ఇలా ఫెన్సింగ్ అయితే కనిపిస్తుందిగా, మెస్సు, అలా ఎత్తైన మెస్ అయితే ఏర్పాటు చేస్తే రెండు వైపులా కూడా కొద్దిగా స్టాండర్డ్గా ఉండే స్ట్రాంగ్ మెస్సు, ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని వసతులకి అవసరమైన చోట కొండ మార్గంలో బయటకు వెళ్ళాలన్న చోట గేట్లు లాంటివి ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. ఇట్లా ఇప్పుడు ఈ మధ్య గవర్నమెంట్ మారిన తర్వాత కూడా చాలా మార్పులు అయితే తీసుకొచ్చారు. ఎలక్ట్రికల్ స్టిక్లు అని కూడా ఇస్తున్నారంట. ఇవన్నీ తాత్కాలికమే. ఇవన్నీ పర్మనెంట్ చేయాలంటే వచ్చే భక్తులకి ఇబ్బంది లేకుండా ఉండాలంటే అటు ఇటు మొత్తం ఫెన్సింగ్ వేసేసి అవసరమైన చోట్ల గేట్లు పెట్టేస్తే బాగుంటుందని నాకైతే అనిపించింది. నాకు అనిపించిన మాట నేను వీడియో రూపంలో చెప్పాను. ఇది శ్రీవారి మెట్టు నుంచి మొదటి మెట్టు స్టార్ట్ అయ్యే మార్గము. ఇక్కడ టెంకాయలు కొట్టుకొని దేవుడికి మొక్కుకొని ఇక్కడి నుంచి అయితే మొదటి మెట్టు నుంచి నడక మార్గం అయితే స్టార్ట్ అవుతుంది. ఇటువైపు నేను కొంత వెనక్కి వచ్చి మొదటి మెట్టు నుంచి నేను ఇప్పుడు కొండపైకి ఎక్కట్లేదు కాబట్టి మళ్ళీ వెనక్కి అయితే వచ్చేసాను. ఇక్కడ ఇందాక ముందు వీడియోలో శ్రీవారి బ్రహ్మరథం అయితే కనిపించింది, ఉచిత బస్సు. అలాగే ఇప్పుడు ఆర్టీసీ బస్సు కూడా అయితే బస్టాండు, రైల్వే స్టేషన్ వైపు నుంచి శ్రీవారి మెట్టుకు ఏవైతే తిరిగే బస్సులు ఉన్నాయో వాటిని కూడా చూపించడం జరిగింది. ఈ దారిలోనే
శ్రీ భక్తాంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. శ్రీవారి మెట్టు నుంచి ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో శ్రీ భక్తాంజనేయ స్వామి టెంపుల్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. చాలా మంచి టెంపుల్, చాలా ప్రశాంతమైన వాతావరణం కూడా ఉంటుంది. ఈ భక్తాంజనేయ స్వామి టెంపుల్ ఎదురుగానే మనకు అక్కడ కొంత గుంత తవ్వినట్టుగా కనిపిస్తుంది కదా, పెద్ద గుంత అయితే కనిపిస్తుంది. ఆ గుంత ప్లేస్లో మనకి ఇక్కడ త్వరలో పుష్కరిణి అంటే కోనేరు అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఈ కోనేరుకు సంబంధించి కూడా చాలా పెద్ద ప్రాజెక్ట్ అయితే టీటీడీ వాళ్ళు అయితే చేపట్టారు. శ్రీవారి మెట్టుకు వెళ్ళే మార్గంలో శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీవారి మెట్టుకు వెళ్ళే మార్గంలో ఈ భక్తాంజనేయ స్వామి టెంపుల్ అయితే రైట్ సైడ్లో ఉంటుంది. దాదాపు ఎవరికైనా రోడ్డు వెంట వెళ్ళే వాళ్ళందరికీ కనిపిస్తుంది. దాదాపు ఏ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్లో వెళ్ళేవారైనా కొంచెంసేపు ఆపముంటే ఏ వెహికల్ వాళ్ళైనా అక్కడ ఆపుతారు. దర్శనం చేసుకొని మళ్ళీ మన ప్రయాణం అయితే మొదలు పెట్టవచ్చు. ఆటో జర్నీ కావచ్చు, కార్లు కావచ్చు, బస్సులు కావచ్చు, ఏ ట్రాన్స్పోర్ట్ అయినా ఇక్కడ మనకి దర్శనం చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే ఇక్కడ దర్శనం అవకాశం ఉంటుంది. స్వామివారి దర్శనం కూడా చాలా క్లియర్గా కనిపించింది. వీడియో ద్వారా మనకి వీడియో తీసుకోవడానికి కూడా బాగా అనుమతించారు. చుట్టుపక్కల పరిసరాలను కూడా నేను చూపించే ప్రయత్నం అయితే చాలా బాగా అవకాశం ఉంది కాబట్టి నేను చూపించే ప్రయత్నం చేశాను. చుట్టుపక్కల పరిసరాలతో పాటు ఇక్కడ అన్నదానం కూడా చాలా బాగా నిర్వహిస్తున్నారు. అన్నదానానికి సంబంధించి కూడా షెడ్ అయితే చాలా బాగుంది. పక్కన కనిపించే అంతా కూడా అన్నదానం షెడ్డు. ఈ పుష్కరిణికి కోనేరుకు సంబంధించి 1,70,00,000 పెట్టి ఇక్కడ ఎస్టిమేషన్ అయితే బోర్డు అయితే రాయడం జరిగింది. దీనికి సంబంధించి విరాళాలు ఎవరైనా ఇవ్వదలుచుకున్న దాతలు కింద స్కానర్ కూడా ఇచ్చారు. ఈ విరాళాలు ఈ అకౌంట్కి అయితే చేయండి అని చెప్పి చాలా బాగా అయితే చూపించారు. మనం త్వరలో ఇక్కడ కొత్త పుష్కరిణిని అయితే చూడబోతున్నాము ఈ ఏరియాలోనే. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మరొక మంచి వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.